ఇలాంటి జీవితం ప్రతి ఒక్కరికి ఉంటుందని నేనైతే అనుకోను. ఈ నా చిన్న ప్రయత్నంలో మీరందరూ తోడుగా ఉండి మన ఛానల్ని గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ వీడితో ఇవాళ మనం ఫస్ట్ రైడ్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్స్ 200 వస్తుంది. సో 200 కిలోమీటర్స్ రైడ్ అయితే కొడుతున్నాం ఇవాళ. అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ కొట్టేసి నైట్ అవుట్ అక్కడ చేసి మళ్ళీ రేపు మార్నింగ్ అయితే రిటర్న్ అనమాట. సో మొత్తం అప్ అండ్ డౌన్ 400 వస్తుంది. సో ఇప్పుడే కరెక్ట్గా ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్ వస్తుంది. లగేజ్ మొత్తం వెనకాల అయితే కట్టేశాను. క్యాంపింగ్ సంబంధించినవి కొంచెం గట్టిగానే ఉన్నాయి. చూద్దాం లాస్ట్ వరకు ఎలాగే ఉంటే బాగుండు. దీనికి సెట్ అవ్వలేదు లగేజ్, అయినా చూద్దాం. పెట్రోల్ కూడా ఫుల్గానే పట్టించేసాను. ఇది కనిపించట్లేదు డిస్ప్లే. టౌన్లో ట్రాఫిక్ మొత్తం దాటేశాను. అబ్బాబ్బాబ్బా ఏముందబ్బా, చల్లగా ఉంది. లొకేషన్ కూడా చక్కగా ఉంది. ఇక్కడ చూడడానికి అటు ఇటు చెట్లు కొంచెం చల్లగా బాగుంది. బైక్ నుంచి రోడ్డు ఇక ఎంత 65 కిలోమీటర్స్ అయితే వచ్చాను. ఇంకా ఉంది మన క్యాంపింగ్ ఏరియా. చూద్దాం. లొకేషన్ అయితే చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే చూస్తున్నా కదా, చూడండి ఎట్లా ఉందో. గబ్బు అసలు ఎంత దారుణంగా చేస్తున్నారంటే మొత్తం పాడు చేసి పెట్టేస్తున్నారు. అసలు ఆ కవర్స్ వాడి రోడ్లు పక్కన పడేసి ఏంటి అసలు ఎంత గలీజ్గా ఉందో చూడండి ఒకసారి. మన దేశం అయినా కనీసం కొంచెమైనా కూడా ఉండాలి కదా బాధ్యత. ఎవరికి బాధ్యత లేకపోతే ఇంకంతే, అంతా నాశనం అయిపోద్ది. ఆల్మోస్ట్ ఇంకా సన్సెట్ టైంకి కరెక్ట్గా వచ్చాము. సో అక్కడికి వెళ్ళాలి, పైకి కనిపిస్తుందో లేదో. ఇంకా ఉంది ముందు దారి. పైకి వెళ్ళాక అప్పుడు మాట్లాడుకుందాం. బాగా కనిపిస్తుందని అనుకుంటున్నా. వ్యూ వైడ్ వేయడం లేదు, వైడ్ వేస్తే సరిగా ఉండడం లేదు క్వాలిటీ, అందుకని కొంచెం హిల్ లాగా ఉంది పైకి. సో అట్లా పైకి వెళ్ళి ఇలా తిరిగేస్తే అక్కడ ఉంటుంది అన్నమాట వ్యూ పాయింట్. సో నైట్కి మన క్యాంపింగ్ అక్కడే. చూద్దాం ఎలా ఉండబోద్దాం. వెళ్ళి క్యాంప్ అయితే సెట్ చేసేవాళ్ళు. సన్సెట్ అవ్వకముందే పొద్దుపోయిందంటే క్యాంప్ వేసుకోలేము. చూస్తున్నారా మీరు దిగిపోకుండా వెళ్ళి క్యాంప్ అయితే సెట్ చేసేయాలి ఫాస్ట్గా. నాకు తోచిన క్యాంపింగ్ అయితే చేస్తున్నాను. నచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను.
ఈ కటింగ్లోనే అనుకుంటా. ఈ కటింగ్లో రైట్ సైడ్లో ఉంటుంది. ఉంది. అప్ప చచ్చింద్ర ఈ పిల్ల ఇయ్యాల ఈ ఘాట్ రోడ్లో. ఘాట్ కాదు, ఘోరమైన రోడ్డు ఇది. ఘాట్ కాదు, ఘోరమైన రోడ్డు. సరే ఎలా ఉందా, ఏమన్నా ఉందా బా వ్యూ? అదిరిపోయింది. చూద్దాం, నైట్కి మన క్యాంపింగ్ ఇక్కడే అనమాట. సో వీలైతే అక్కడ వేసేద్దాం. నాకు తెలిసి ఇట్ట సైడ్ ఏం లేదు, అంతా చెట్లే ఉన్నాయి పిచ్చి పిచ్చిగా. అక్కడికి వెళ్ళడమే బెటర్ కొద్దిగా. ఫస్ట్ ఇలాంటి కష్టాలన్నీ అధిగమిస్తే అప్పుడు మంచి వ్యూ పాయింట్ దొరుకుతుంది అనమాట ఎవరికైనా. అమ్మ చచ్చింది ఇది పిల్ల ఇయ్యాల. రాళ్ళు చూసారు ఎట్టున్నాయో. రే ఈ పిల్ల ఏమనుకుంటుంటుంది, నన్ను చంపుతున్నాడు కొడుకు, ఏడికంటే ఆడికి తీసుకొచ్చి అనుకుంటుంటుంది. ఏ మాటకి ఆ మాట. వ్యూ మాత్రం అదిరిపోయిందప్ప. అబ్బాబ్బా చూపిస్తా ఉండండి, ఒక్క నిమిషం ఒక్క సెకండ్ ఆగని చూపిస్తా. దీన్ని పార్క్ చేయనండి మంచిగా. స్టాండ్ వేసినాము. లోపలికి వెళ్ళిపోతుంది. 1 సెకండ్. దేఖో వ్యూ కనిపిస్తుందా? టడాన్. అబ్బా, దీనికోసమే 200 కిలోమీటర్ల నుంచి వచ్చా. కానీ బాగుంది, పర్వాలేదు, నాట్ బ్యాడ్. చూడు ఆరామ్సే హాయిగా. ఏమే మంచిగా తీసుకొచ్చావే, థ్యాంక్స్. మంచి ప్లేస్కి పట్టుకొచ్చావు.
క్యాంప్ ముందు అర్జెంటుగా క్యాంప్ చేసుకుంటే బాగా లేట్ అయిపోయింది కొంచెం, ఎందుకంటే రూట్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యా, అందుకని తెలీదు నాకు. బట్ మ్యాప్లో చూసి మాత్రమే వచ్చాను నేను ఇక్కడికి, ఈ ప్లేస్కి. ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు, ఖచ్చితంగా మ్యాప్లో చూసి మాత్రమే వచ్చా. అమ్మయ్య, ఫాస్ట్గా టెంట్ అయితే వేసేసుకున్నాను. కొంచెం ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. హడావుడైపోయింది, టెంట్ మొత్తం సెట్ చేశాను, అది వేయాలి పైన. ఇంకా బండి అక్కడ పెట్టా, సామాన్లన్నీ అక్కడే ఉన్నాయి పిచ్చి పిచ్చిగా. ఈ పిల్లకి ఈరోజు దోల తీరిపోయింది, అసలు మామూలుగా కాదు. మొత్తం మెటల్ రోడ్లో వచ్చింది, సన్ రైజ్ అక్కడ దిగిపోయింది మొత్తం. చాలా బాగుంది, ఇందాక దిగిపోయింది. చూద్దాం, మార్నింగ్ సన్ సెట్ వస్తుంది కదా, అప్పుడు చూద్దాం. ఇంకా చాలా పని ఉంది. ఇదో ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇవి మొత్తం దానికి అరేంజ్ చేయాలి. ఇంకా కుకింగ్ సెక్షన్ ఉంది, వాటర్ తెచ్చుకున్నాను. ఈ పిల్లని ఇక్కడ పడేసాను. టెంట్ పరిస్థితి ఇది. చూసారా ప్లేస్ ఎలా ఉందో? మన అమ్మ టెంట్లు వేసిపోయింది. అమ్మో, గాలికి భయంకరంగా తగులుతుంది గాలి అయితే. కాసేమంటే కొంచెం ఉంటే మొత్తం టెంట్ మొత్తం సూపర్, అసలు ఎగిరిపోయింది పైకి. దీనికి లాక్స్ అయితే ఉంటాయి, సో ఆ లాక్స్ తీసుకొని మొత్తం 4 సైడ్లు 4 లాక్లు ఉంటాయి, అవి వేసేద్దాం ఫస్ట్. అప్పుడు కొంచెం స్టాండర్డ్గా నిలబడుతుంది. ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు, చూస్తున్నా. అర్జెంట్గా లాక్స్ తాళ్ళు వేసేయాలి, ఇందులో ఉంటాయి ఇవి. రాత్రి గాలి ఆడదో. మళ్ళీ కుకింగ్ సెక్షన్ ఉంది, ఇవైతే దింపేయాలి ఫాస్ట్గా. ఫస్ట్ దీనికి దింపేస్తా. ఫస్ట్ 4 సైడ్స్ 4 లాకులు వేయాలన్నమాట. ఈ లాకులు గుద్దేస్తే కొంచెం బెటర్. ఇక్కడ ఒక లాక్ దింపేద్దాము. వెనక సైడ్ కూడా 2 ఉంటాయి, సో 2 లాక్స్ కూడా పెట్టేద్దాము. లేకపోతే మళ్ళీ గాలి వస్తే ఎగిరిపోయింది అనుకో, దెబ్బ అయిపోతాం. వేసేసాను. అది వేయకుండా ఉంటే జంప్ అయిపోయింది టెంట్. ఫుల్ చీకటి అయిపోయింది. కాకపోతే మీకు కెమెరాలో కొంచెం
లైటింగ్ పెంచాను అనమాట, అందుకని బాగా వ్యూ కనిపిస్తుంది. కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుదాం. ఇప్పటికే చాలా అలసిపోయాను అసలు కంప్లీట్గా. ఆ టెంట్ వేసుకొని మధ్యలో దారి కూడా మర్చిపోయాను, అదొక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయింది. పక్షులు భలే అరుస్తున్నాయి చిన్న చిన్నగా, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇందాక మనం టెంట్ వేసుకునేటప్పుడు వెనకాల ఉన్నాయి కదా ఆ పడవలు ఇవి. అక్కడ వెళ్ళైతే కాసేపు నిలబడదాం, కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా. ముందంతా మౌంటైన్స్ ఉన్నాయి, చాలా ప్రశాంతంగా ఉంది. గాలి రావట్లేదు కొంచెం, మేబీ నాకు తెలిసి కాసేపు ఒక 1 అవర్ 2 అవర్ తర్వాత గాలి కూడా తోలుతుంది అనుకుంటున్నా. నా వెనకాల చూస్తున్నారు ఎట్లా ఉన్నాయి కొండలు, కొండలు, వాటరు, చిన్న బోటు ఎంత చక్కగా ఉందో, అసలు చాలా బాగుంది. హైలైట్ ఏంటంటే నా ముందు ఈరోజే నెలపొడుపు వచ్చింది. సో నేను కూడా ఇప్పుడే చూశాను దాన్ని, అది మీకు కనిపించట్లేదు మీకు, కానీ నేనైతే మళ్ళీ బయటకు వచ్చినాక దాన్ని వీడియో తీసి క్యాప్చర్ చేసి మళ్ళీ పెడతాను అక్కడికి వచ్చి తీసాక. మన వీడియోలు ఎవరైనా తీస్తున్నారు అనుకుంటారేమో, ఎవరు తీయట్లేదు. కెమెరా అక్కడ పేస్ట్ చేసి పట్టుకొని నేనే తీసుకుంటున్నాను. ఫైనల్గా ఇలా అయితే సెట్ చేసేసాను మొత్తం. టెంట్ లోపలన్నీ సామాన్లు ఉన్నాయి, ఫుల్ పురుగులు వచ్చేస్తున్నాయి, అందుకే లోపల ఏం చూపించలేకున్నాను. వంట కూడా బయట చేసుకోలేను, బాగా పురుగులు ఉన్నాయి. కనిపిస్తుందా వెనకాల చందమామ ఉంది నెలపొడుపు, చూసారా? రాత్రి చాలా మంచిగా గడిచింది, అందరికీ గుడ్ మార్నింగ్. సన్సెట్ చూశారు, ఇప్పుడు సన్ రైజ్ కూడా చూసేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంత కష్టపడైతే నేను వీడియోలు చేస్తున్నాను, సో మనకి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా. నేను అడిగేది ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్, ఒక లైక్ మాత్రమే.
సరే మరి అయితే ఉంటా. అందరికి మంచి జరగాలని కోరుకుంటూ ఇంకో మంచి వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేస్తున్నాం. ఇట్లో మీ శ్రీకాంత్.